ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరుణ్ బావతో నేను కలిసి డ్యాన్స్ చేయలేదు అని దీక్ష చెప్పడంతో మరి అరుణ్తో కలిసి డ్యాన్స్ చేసింది ఎవరు? మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా. మరి దీక్ష కాకుండా అరుణ్తో డ్యాన్స్ చేసింది ఎవరో నాకు ఇప్పుడే తెలిసి తీరాల్సిందే. చంద్రిక ఇంట్లో వాళ్ళు కాకుండా బయటి వాళ్ళు ఇంట్లో ఎవరు ఉన్నారో మొత్తం ఇల్లంతా కూడా వెతికి నాకు వెంటనే చెప్పు అని నాకు ఇప్పుడు ఖచ్చితంగా తెలిసి తీరాల్సిందే అని రమాదేవి కేకలు పెడుతూ అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇల్లంతా వెతికితే అక్క ఈ ఇంట్లోనే ఉందన్న విషయం అమ్మగారికి అక్క పరిస్థితి ఏంటి, అక్కని ఎలా కాపాడాలి అని చామంతి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటే అరుణ్ ప్రేమ్ కూడా అయ్యో ఇప్పుడు ఇంట్లో వెతికితే రోజా ఖచ్చితంగా దొరికిపోతుంది, ఇప్పుడు రోజాని కాపాడడం ఎలా అని అరుణ్ టెన్షన్ పడుతూ ఉంటే ప్రేమ్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. రే ఏదో ఒకటి చెయ్యరా అని అరుణ్ ప్రేమ్ వైపుకు చూస్తూ ఉంటే అదే అన్నయ్య నాకు అర్థం కావటం లేదు అన్నట్టు అరుణ్ వైపుకు చూస్తూ ఉంటాడు. చంద్రిక నీకే చెబుతుంది, వెళ్ళి ఇల్లంతా కూడా వెతుకు, ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే నా ముందుకు ఈడ్చుకరా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. అప్పుడే సరే అంటూ చంద్రిక వెళ్తూ ఉంటే అమ్మగారు మీరు ఇల్లు వెతకడం అవసరం లేదు అమ్మగారు, అరుణ్ బావతో డ్యాన్స్ చేసింది ఎవరో కాదు నేనే అమ్మగారు అని చామంతి చెబుతూ ఉంటుంది. దాంతో రమాదేవి కోపంతో కొంగిపోతూ రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. ఏంటే ఎంత ధైర్యం అంటే నువ్వు అరుణ్ బాబుతో కలిసి నా కొడుకుతో కలిసి డ్యాన్స్ చేస్తావా అని. ఇక రమాదేవి నీకు శిక్ష పడాల్సిందే, అది ఎలా ఉండాలి అంటే అని చామంతి జుట్టు పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది. ఆగు రమ అని హర్ష ఎప్పటిలాగే అరుస్తూ ఉండటం వల్ల రమాదేవి అస్సలు పట్టించుకోకుండా చామంతిని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి లాక్కు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ నీళ్ళల్లో తోసిపడేస్తూ ఉంటుంది. దాంతో ప్రేమ్ అరుణ్ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. మరి చామంతికి చాలా బాగా స్విమ్మింగ్ వచ్చు. ఇంతకుముందు రమాదేవి నీళ్ళలో మునిగిపోతూ ఉంటే చామంతే కాపాడి ఉంటుంది. మరి ఇప్పుడు చామంతికి ఏదైనా కట్టి మరి రమాదేవి నీళ్ళలో పడేసిందా అంది నెక్స్ట్.